చక్రధరపురంలో విష్ణుశర్మ అనే నిరుపేద ఉండేవాడు. అతని భార్య పరమగయ్యాలి. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు అసలే దారిద్ర్యంతో సతమతమవుతున్న విష్ణుశర్మను భార్య రోజు తిట్టిపోస్తూ, నిన్ను కట్టుకున్నందుకు పడరాని పాట్లు పడుతున్నాను, పెళ్ళానికి తిండి కూడా పెట్టలేని వాడివి ఏమని పెళ్లి చేసుకున్నావు అని సాధించేది. భార్య అన్న మాటలలో నిజం ఉన్నదని గ్రహించి విష్ణుశర్మ ఎవరినీ నిందించడానికి లేక జీవితం మీద వైరాగ్యం పుట్టి భార్యకు చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్నాడు. సంసారి జీవితం కన్నా సన్యాసి జీవితం ఎంతో సుఖమైనదని విష్ణుశర్మ గ్రహించాడు. దొరికినది తినడము, కళ్ళు మూసుకొని కూర్చోవడమూ తప్ప సన్యాసికి ఏ బాధ్యత లేదు. ఈ రహస్యం తెలియక ఎంతోమంది సంసారులు నరకప్రాయమైన జీవితం జీవిస్తున్నారని, వారందరినీ తన హితబోధల ద్వారా ఉద్ధరించవచ్చునని, ఆ విధంగా మానవజాతికి ఎంతో మేలు చేయవచ్చునని విష్ణుశర్మ నిర్ణయించుకున్నాడు. అతను శ్రీపురం అనే గ్రామం వస్తూనే ఒక ఇంటి ముందు అనేక మంది మనుషులు బారుగా నిలబడి ఉండటం చూసి నిల్చున్న వారిని ఎందుకు నిల్చున్నారని అడిగాడు. అయ్యా, ఈ ఇల్లు సుబ్బుశెట్టి గారనే వడ్డీ వ్యాపారిది. ఆయన బంగారము, ఇతర వస్తువులు తాకట్టు పెట్టుకొని అందరికీ అప్పులిస్తాడు. వడ్డీతో సహా బాకీ తీర్చగానే తాకట్టు విడిపించుకొని ఎవరి వస్తువులు వాళ్ళు తీసుకుపోవచ్చు అన్నారు వాళ్ళు. వెంటనే విష్ణుశర్మ సుబ్బిశెట్టి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరు చేసేది ఘోరాతి ఘోరమైన పాపం. చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు వెంటరాదు అని హితబోధ చేశాడు. ఏం సన్యాసివయ్యా నువ్వు, ఈ పాటి నాకు తెలియదని చెప్పవచ్చావా? డబ్బు సంపాదించలేని వాళ్ళు సన్యాసులై చచ్చు వేదాంతం చెబుతారు. నీకే డబ్బుంటే సన్యాసివి అయి ఉండేవాడివేనా అని శెట్టి అడిగాడు. అందులో నిజం ఉన్నదని విష్ణుశర్మకు అనిపించింది. ఇక ఎవరికి డబ్బు గురించి హితబోధ చేయకూడదని తీర్మానించుకున్నాడు. మర్నాడు అతను ధర్మపురి చేరుకొని అక్కడ నది ఒడ్డున దిగులుగా కూర్చొని ఉన్న ఒక మనిషిని చూసి అతని విచారానికి కారణం అడిగాడు. అయ్యా, నేను నా భార్య పడవలో ఈ నది దాటుతుంటే మధ్యలో పడవ మునిగి నా భార్య చనిపోయింది. నేను ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాను. నా భార్య లేకుండా ఎలా బ్రతకాలో నాకు అర్థం కావడం లేదు అని ఆ మనిషి ఏడవసాగాడు. ఆ మనిషికి వైరాగ్యం బోధించవచ్చుననుకొని విష్ణుశర్మ అతనితో, నాయన, ఈ బంధుత్వాలు శాశ్వతం కాదు. నీ భార్య చనిపోయిందని విచారిస్తున్నావు. ఇది అజ్ఞానమని తెలుసుకోలేవా? ఒకవేళ నువ్వే పోయి నీ భార్య బతికితే ఆమె నీకోసం ఇంతగా ఏడ్చేది కాదేమో. ఆ మాట ఆలోచించావా అన్నాడు. ఆ మనిషి మండిపడి, నా భార్య సంగతి నీకు ఏం తెలుసునని ఆ కూత కూశావు? భార్య ప్రేమ ఎలా ఉంటుందో ఏమాత్రం తెలిసినా నువ్వు ఇలా సన్యాసివి అవుతావా అని విష్ణుశర్మను నానా మాటలు అన్నాడు. అందులోనూ నిజం ఉన్నదనిపించింది విష్ణుశర్మకు. ఇక హితబోధ చేసేటప్పుడు తనకు వైరాగ్యం కలిగించిన కారణాల మాట ఎత్తరాదని అతను నిశ్చయించుకున్నాడు. తరువాత అతను చంద్రగిరి చేరి అక్కడ ఒక కసాయివాణ్ణి చూశాడు. వాడు అప్పుడే ఒక మేకను చంపి దాని చర్మం ఒలిచి మాంసాన్ని జనానికి అమ్ముతున్నాడు. విష్ణుశర్మ ఆ కసాయివాణ్ణి సమీపించి, నాయనా, జీవహింస మహాపాపం. నువ్వు ఈ మేకను చంపి దాని మాంసం అమ్ముతున్నావు. దీని ఫలితంగా వచ్చే జన్మలో భగవంతుడు నిన్ను మేకగా పుట్టించి ఈ మేకను కసాయివాడుగా పుట్టించి ఇప్పుడు నువ్వు మేకను చేసినట్టే దాని చేత నిన్ను చేయిస్తాడు అన్నాడు. ఆ మాటలకు కసాయివాడు గట్టిగా నవ్వి, ఓరి పిచ్చి సన్నాసి, కిందటి జన్మలో నేను మేకను, ఈ మేక కసాయివాడు నన్ను చంపింది. అందుచేత భగవంతుడు ఇప్పుడు నా చేత దాన్ని చంపించాడు అన్నాడు. వాడు చెప్పినది కాదనడానికి వీలు లేదని గ్రహించి విష్ణుశర్మ హితబోధలు చేసి జనాన్ని మరమ్మత్తు చేసే పని మానుకున్నాడు.